వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గం ఏది ఏమైనా కూడా వైసీపీ అభ్యర్థిగా మానుగుంట మహేందర్ రెడ్డి గెలుస్తారు, ఆయనే కావాలి, సీఎం ఎవరైనా పర్లేదు, మాకైతే మానుగుంట మహేందర్ రెడ్డే కావాలి అని గతంలో సాస్ టీవీ నిర్వహించిన సర్వేలో చాలామంది ప్రజలు సాస్ టీవీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే మానుగుంట మహేందర్ రెడ్డి బలమైన అభ్యర్థిగా అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఆయన నిలబడితే గెలుస్తాడు అని కూడా తెలుసు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కందుకూరుని వైసీపీ యాదవ్ కమ్యూనిటీకి కేటాయించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అదేవిధంగా నెల్లూరులో ఆదిశంకర అంటే గూడూరులో ప్రస్తుతం గూడూరులో ఆదిశంకర విద్యాసంస్థలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఆదిశంకర విద్యాసంస్థల అధినేత వంకీ పెంచులయ్య కుటుంబం నుంచి ఆయన కుమార్తె కటారి అరవింద్ యాదవ్కు సీట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆమె పేరైతే చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత వంకీ పెంచులయ్య కుమార్తె కటారి అరవింద్ యాదవ్ పేరైతే వైసీపీ అభ్యర్థిగా కందుకూరులో ఖరారు చేయడం జరిగింది. సో కందుకూరులో వైసీపీ అభ్యర్థిగా వంకీ పెంచులయ్య కుమార్తె పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇంట్లో ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అనేటువంటి చర్చ అయితే సాగుతోంది. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం అరవింద్ యాదవ్నే అభ్యర్థిగా ఖరారు చేసింది. ఒక మహిళగా ఉంటే, అందులోనూ బీసీ మహిళగా ఉంటే ఖచ్చితంగా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉండేటువంటి బలమైన అంటే యాదవ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకే ఓటు వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ పేరుని తెర మీదకి తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మానుగుంట మహేందర్ రెడ్డి, ఆయన కూడా ఈమెకి సపోర్ట్ చేయడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. మానుగుంట మహేందర్ రెడ్డి ఆమెకు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎవరుకి బలం ఉంటుంది అనేది అయితే మనం పక్కన పెడితే ప్రధానంగా కందుకూరులో మాత్రం యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. కమ్యూనిటీ ఓట్లన్నీ కూడా, ఎందుకంటే సామాజిక సమీకరణాలు చూస్తూ నెల్లూరులో కూడా ఖలీల్ అహ్మద్ ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో ఖలీల్ అహ్మద్ను నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అలాగే ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు తీసుకుంటే కందుకూరు నియోజకవర్గ అభ్యర్థిగా కటారి అరవింద్ యాదవ్ని ఖరారు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే అరవింద్ యాదవ్ని మానుగుంట మహేందర్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఆమెతో పాటు నడుస్తూ ఉన్నారు. అయితే ఏదైనా పార్టీ నుంచి ఆయనకు ప్రలోభ పెట్టడం కానీ, లేదంటే ఆ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం కానీ లాంటివి జరిగి ఆయన ఏమైనా పార్టీ మారుతారా అన్న సందేహం అయితే ప్రజల్లో నెలకొని ఉంది. చివరి నిమిషంలో ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా అటువైపు నుంచి అంటే మహేందర్ రెడ్డి సైడ్ నుంచి ఈ విషయంపై అయితే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మరి చూద్దాం వాస్తవంగా ఏం జరుగుతుందో. భవిష్యత్తు రాజకీయాలే ఆ విషయాన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇవాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.